హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ ఫ్రేమ్ ఎక్స్కోడ్. ప్రీవియస్ వీడియోస్లో మనం వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి వైల్ లూప్కి ఫర్ లూప్కి మెయిన్ కీ డిఫరెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, బై ది థియరిటికల్ పరంగా కానీ సింటాక్స్ పరంగా కానీ విత్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుంటే మనకి బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఫర్ లూప్కి వైల్ లూప్కి కాన్సెప్ట్ వైజ్గా డిఫరెన్సెస్ చూసుకుంటే, ఫర్ లూప్లో నేను యూజ్డ్ వెన్ యూ నో ఇన్ అడ్వాన్స్డ్ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు రిపీట్ సంథింగ్ అని రాశాను. అంటే ఈ లూప్ని ఎన్నిసార్లు రన్ చేయాలని నీకు ముందే తెలుసుంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ లూప్లో కండిషన్ అండ్ ఇనిషియలైజేషన్, అప్డేట్ ఈ మూడు ఒకటే లైన్ ఆఫ్ కోడ్లో రాస్తాం. బట్ వైల్ లూప్ అనేది క్వైట్ డిఫరెంట్ టు ఫర్ లూప్ అనమాట. ఇక్కడ నీకు ఎన్నిసార్లు రన్ చేయాలనేది ముందే తెలియదు. ఇప్పుడు కండిషన్ ఎప్పుడు ఫాలో అవుతుంది, వైల్ లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే రన్స్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్ అయిందో అక్కడితో వైల్ లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ వైజ్గా వైల్ లూప్కి ఫర్ లూప్కి ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు సింటాక్స్ పరంగా డిఫరెన్సెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్ చూసుకుంటే, ఫర్ పెరాలసిస్ ఓపెన్ చేశాను, అందులో ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్ అని 3 కండిషన్స్ ఇచ్చేసాను. అండ్ కింద కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్లో కోడ్ రాస్తాను. ఇది మనకు తెలిసిందే. బట్ వైల్ లూప్లో చూసుకుంటే వైల్ కండిషన్ ఒక్కటే రాశాను, మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాంట్లో కోడ్ రాశాను. ఇప్పుడు ఫర్ లూప్కి తెలుసు ఎప్పుడు ఫెయిల్ అవ్వాలని, ఎందుకంటే అప్డేట్ మనం ముందే ఇచ్చేస్తాం. ఎప్పుడు డిక్రిమెంట్ అవ్వాలా, ఇంక్రిమెంట్ అవ్వాలా. వెన్ కండిషన్ ఫాల్ అయినప్పుడు అది ఆగిపోతుంది. బట్ వైల్ అనేది కండిషన్ ఇచ్చాను సంథింగ్, అది ఎప్పుడు ఆగాలంటే ఎప్పుడైతే ఆ ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడే వైల్ లూప్ అనేది రన్ అవడం ఆగిపోతుంది. ఇది సింటాక్స్ పరంగా ఫర్ లూప్కి వైల్ లూప్కి ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము, ఫర్ లూపు వైల్ లూపు ఎలా రన్ అవుతుందని. ఇక్కడ ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ మెయిన్ ఫంక్షన్ మనకు తెలిసిందే. మెయిన్ ఫంక్షన్లో ఫర్ లూప్ రాశాను. ఇనీషియల్గా ఐ వాల్యూ 0, i <5, i++ అని. అండ్ కింద కర్లీ బ్రేసెస్లో printf %d \n i అని ఇచ్చాను. అండ్ ఇప్పుడు వైల్ లూప్ చూసుకుంటే మెయిన్ ఫంక్షన్ తెలిసిందే. ఇనీషియల్గా అంటే వైల్ లూప్ కంటే ముందే ఐ వాల్యూ 0 అని ఇచ్చేసాను. వైల్ లూప్లో ఓన్లీ కండిషన్ ఒకటే డిక్లేర్ చేశాను, i <5 అని. విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్ ఐ వాల్యూని ప్రింట్ చేయమని స్టేట్మెంట్ రాసి దాని పక్కన ఇంక్రిమెంట్ ఆపరేటర్ రాశాను. ఇప్పుడు దీనికి ఫర్ లూప్కి వైల్ లూప్కి కోడ్ పరంగా డిఫరెన్సెస్ ఉంది, కానీ అవుట్పుట్స్ అనేది సేమ్గానే ప్రింట్ అవుతాయి. ఎలా అంటే ఫర్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఫర్ లూప్ ఎలా రన్ అవుతుందో మనకు తెలుసు. అండ్ వైల్ లూప్ కూడా ఎలా రన్ అవుతుందో మనకు తెలుసు. కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు 2 స్టేట్మెంట్స్ ఇటరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అవుట్పుట్స్ ఎలా ప్రింట్ అవుతాయని చూసుకుందాం. అవుట్పుట్స్ ఫర్ లూప్ 0, 1, 2, 3, 4 అండ్ వైల్ లూప్ కూడా 0, 1, 2, 3, 4 రెండు సేమ్గానే ప్రింట్ అయ్యాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కోడ్ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ బట్ అవుట్పుట్స్ మాత్రం రెండిట్లో సేమ్గానే వస్తున్నాయి. అది మనం డిఫరెన్సెస్ మెయిన్గా గమనించాల్సింది. దెన్ మనం ఎండ్ ఆఫ్ ది పార్ట్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ రెండింటికి కీ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫ్యూచర్స్ అని రాశాను, మధ్యలో ఫర్ లూప్, నెక్స్ట్లో వైల్ లూప్ అని రాశాను. ఇక్కడ యూసేజ్ ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ముందే నీకు ఎన్నిసార్లు రన్ అవ్వాలనేది ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ ఉపయోగిస్తాం. అండ్ వైల్ లూప్ అన్నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు రన్ అవ్వాలని నీకు ముందే తెలియదు, అలాంటి సిచ్యువేషన్స్లో వైల్ లూప్ రాస్తాం. దెన్ సింటాక్స్ పరంగా ఇది సింగిల్ లైన్ స్ట్రక్చర్. ఫర్ లూప్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లోనే మొత్తం కండిషన్, ఇనిషియలైజేషన్, అప్డేట్ అన్నీ ఇచ్చేస్తాం. బట్ వైల్ లూప్ అలా కాదు, కండిషన్ ఓన్లీ ఇన్ లూప్లో కండిషన్ ఒకటే ఉంటుంది. అప్డేట్ అనేది బాడీ ఆఫ్ ది లూప్లో ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఇన్సైడ్ ది లూప్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ డన్ బిఫోర్ ది లూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ అనే వేరియబుల్ తీసుకుంటే దాని ఇనిషియలైజేషన్ లూప్లో ఇస్తాను ఫర్ లూప్లో అయితే. బట్ వైల్ లూప్లో దానికంటే ముందే ఇచ్చేస్తాను, వైల్ లూప్ కండిషన్ కంటే ముందే. నెక్స్ట్ అప్డేట్ పరంగా చూసుకుంటే ఇన్సైడ్ ది లూప్లోనే అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ వైల్ లూప్ చూసుకుంటే అప్డేట్ అనేది బాడీ ఆఫ్ ది లూప్లో ఇస్తాను, ఇది తెలిసిందే.
రిడేలబిలిటీ అంటే ఏది ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఏది కొంచెం కాంపాక్ట్గా ఉంటుందని చూసుకుంటే ఫర్ లూప్ అనేది కాంపాక్ట్ ఇన్ సైజ్, అంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లోనే మొత్తం ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇచ్చేస్తాం కాబట్టి కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది. బట్ వైల్ లూప్ అలా కాదు. వైల్ లూప్ కండిషన్ ఒకటే లూప్లో ఇస్తాం, ఇంక్రిమెంట్ అప్డేట్స్ అనేవి బాడీ ఆఫ్ ది లూప్లో ఇస్తాం. సో ఫర్ లూప్ అనేది మోర్ కాంపాక్ట్ ఇన్ సైజ్, బట్ వైల్ లూప్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ సైజ్. అంటే కండిషన్ ట్రూ, నీకు ఎప్పుడు ఫాలో అవ్వాలనేది కూడా నువ్వే ఇస్తావు కాబట్టి అప్పుడు వరకు ఫ్లెక్సిబుల్గా వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇది గైస్, ఈ వీడియోలో ఫర్ లూప్కి వైల్ లూప్కి మనం డిఫరెన్సెస్ ఏంటి, కీ డిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీ ఫ్రేమ్ ఎక్స్ కోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.